హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నోరూరించే చింతకాయ పచ్చిరొయ్యలు కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎంత గుమగుమలాడిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే 1/2 కిలో చింతకాయలు తీసుకున్నాను నేను. అలాగే 1/2 కిలో పచ్చిరొయ్యలు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. 3 ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతకాయలు క్లీనింగ్ చూపిస్తాను. చింతకాయలు పైనుండే ఒక ఇలా లేయర్ లాగా ఉంటుంది కదండి, దాన్ని అయితే క్లీన్ ఇలా చేసేసుకోవాలి. లేదు అంటే మనకి వగరు అనేది వచ్చేస్తుంది. మన దగ్గర ఉన్న చింతకాయలు అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుని ముందుగా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను చూపించాను కదా, ఇదే విధంగా మన దగ్గర ఉన్న చింతకాయలన్నీ క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లో వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్న చింతకాయలల్లా అందులో వేసుకుందాము. అలాగే ముచ్చుకులు కూడా కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే చింతకాయ ఇలా మధ్యలో కట్ చేసుకుంటే చింతపిక్క ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోవాలి. అంటే మనకి పెద్ద చింతపిక్క అయితే తయారవ్వలేదు, లేతకాయలు కాబట్టి ఒక చిన్నగా ఫామ్ అయింది. ఇది ఒగరు వచ్చేస్తుంది. ఇవి కనుక ఉంచేస్తే మనం ప్రతి చింతకాయలో ఉన్న ఈ జీడుని అయితే తీసేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీలో ఒగరు అనేది రాదు. మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక పొర కూడా తయారవుతుంది లోపల, అది కూడా లేకుండా తీసేసుకోవాలి. మొత్తం నా దగ్గర ఉన్న చింతకాయలు అన్నీ కూడా ఇలా చిన్న స్పూను ఏదన్నా ఉంటే కూడా దాంతో కూడా మనం తీసేసుకోవచ్చు. మంచిగా తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా క్లీన్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ఒగరు అనేది చేదు రాదు. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా కచ్చాబచ్చాగా పట్టుకోవాలండి. అప్పుడే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కూడా నేను వేసుకుని అది కూడా కచ్చాబచ్చాగానే పట్టుకున్నాను. ముందు ఆనియన్స్ ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి. పచ్చిమిర్చి అయితే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తాయి. అయితే ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేద్దాం. అలాగే అవి ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుందాం. మనకి పచ్చిరొయ్యలో ఉండే వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుందండి. ఆ వాటర్ పోయేంత వరకు మనం ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. ఇది కూడా కలిసే విధంగా కలుపుకొని చింతకాయ తొక్కు మనం అది కూడా యాడ్ చేసేసి ఇది కలిపేసుకుందాము. ఈ పచ్చిరొయ్యలకి ఈ పులుపు అనేది కూడా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్లో నేను కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని, సాల్ట్ అయితే కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నేను యాడ్ చేశాను కాబట్టి తక్కువ వేసాను. కానీ చింతకాయ కర్రీలో సాల్ట్ అనేది ఎక్కువే పడుతుందండి. అలాగే ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకున్నామంటే కర్రీ ఉడుకుతుంది మనకి. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది చూడండి. గుజ్జు అయితే ఎలా ఉందో ఇప్పుడు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి, అంత బాగుంది కదా. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉడికింది అంటే మనకి చింతకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి. మన కర్రీ దగ్గరికి వచ్చేసింది. గ్రేవీ చూడండి దగ్గరికి వచ్చేసింది కదా. ఆయిల్ కూడా బాగా పైకి తేరింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎంతో గుమగుమలాడిపోయే నోరూరించే చింతకాయలు పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని నేను చేసిన విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు అంటే ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తినవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.